ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ చివరి దశకు చేరింది. జనవరి 13న ప్రారంభమైన ఈ మహోత్సవం శివరాత్రితో ముగియనుంది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో దాదాపు 60 కోట్లకు పైగానే జనం పవిత్ర స్నానం ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. అంటే దేశ జనాభాలో ప్రతి 5గురిలో 3 మహాకుంభమేళాలో భాగమయ్యారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా రాజకీయ, సినీ, క్రీడా, విదేశీ ప్రముఖులు కూడా వచ్చి పుణ్యస్నానం ఆచరించారు. కుంభమేళా చివరి రోజు మరింత మంది భక్తులు వచ్చి స్నానం ఆచరిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్ రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శివ, ప్రస్తుతం మనం ఇక్కడ సంగం నోస్ దగ్గర లేటా హువా హనుమాన్ మందిర్ కట్టాము. దేశంలోనే అక్కడ ఎక్కడ లేని విధంగా ఇక్కడ హనుమంతులు వారు పడుకొని ఉంటారు. నిటారుగా ప్రస్తుతం మనం ఇక్కడ లేటా హువా హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నాము. ఉత్తర భారతదేశంలో ప్రత్యేకంగా రామచంద్రమూర్తితో పాటు అలాగే హనుమంతుడిని ఎక్కువగా కొలుస్తున్నాము. విపరీతంగా ఎప్పుడైతే ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ మొదలైందో అప్పటి నుంచి కూడా విపరీతంగా ప్రత్యేకంగా మంగళవారము అలాగే శనివారంలో విపరీతంగా జనాలు బారులు చేరుతున్నారు ఈ మందిరానికి. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ గుడి బయట ఉన్నాము. ఇక్కడ మన క్లియర్ గా ఎల్ఈడి స్క్రీన్ కూడా, అంటే గుళ్ళు వెళ్ళలేని వాళ్ళు బయట నుంచి అక్కడ దేవుణ్ణి దర్శించుకునే విధంగా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. సో దీంతో పాటు ఇక్కడ మనం ఈ క్రౌడ్ ని చూస్తే అసలు జనాలు అసలు ప్రభుత్వము ఇంత పటిష్టంగా కూడా చర్యలు తీసుకు అందరూ నడిచి రావడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సాయంత్రం 6 గంటల నుంచి కొద్ది నిమిషాల కింద నుంచి కూడా నో వెహికల్ జోన్ గా కూడా ప్రయాణించింది. ప్రయాగరాజ్కి ఎలాంటి వెహికల్కి అనుమతి ఓన్లీ అంబులెన్స్ అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ కి చెందిన వాళ్ళు తప్ప మిగతా ఏది కూడా లోపలికి ప్రయాగరాజ్ లోకి అనుమతించలేదు. అయినా జనాలు విపరీతంగా ఓటెత్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ లేటా హువా హనుమాన్ మందిర్ ఉన్నాము. ఇక్కడ అందరూ కూడా బయట లోపల దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ లోపల బయట నుండి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే లైవ్ స్క్రీన్ మీద ఇక్కడ హనుమంతుడి దర్శనం కూడా ఇప్పిస్తున్నారు. భక్తులందరూ చాలా ఉద్విగ్న భరోసా లోపలికి వెళ్లి మేము దర్శనం తీసుకున్నాము స్వామిని, కానీ బయట నుంచి కూడా మనకి అవకాశం దొరికింది అంటూ కూడా ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. చాలా మంది విదేశీయులు కూడా వచ్చారు ఇక్కడ. సో ఇప్పుడు ఈ సంగం నోస్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇక్కడే ఏదైతే జరిగిందో మౌని అమావాస్య రోజు తొక్కిసలాట జరిగిందో ఇదే ప్రాంతంలో అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అక్కడి దాకా దాదాపు 600 మీటర్ల మేరకు కూడా రద్దీని చూస్తున్నాం మనం చాలా క్లియర్ గా. ఇటువైపు చూసుకుంటే ఇటువైపు బ్యారికేడ్లు పెట్టినా కూడా ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు జనాలు. విపరీతమైన జన సంద్రోహము, అసలు ఎక్కడ చూసినా కూడా జనాలే ఉన్నారు. సో కిక్కిరిసిన జనంతో ప్రస్తుతం ప్రయాగరాజ్ మొత్తం నిండి ఉంది. అయితే మౌని అమావాస్య రోజు జరిగిన సంఘటన అలాగే దాంతో పాటు వసంత పంచమి అలాగే మాఘ పౌర్ణమి నాడు దాదాపు జబల్పూర్ మధ్యప్రదేశ్ నుంచి అలాగే వారణాసి హైవే పైన మొత్తం 350 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిన విషయం తెలిసిందే. సో మరోసారి అది పునరావృతం కాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా సో నో వెహికల్ జోన్ గా కూడా ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు కూడా చర్చించుకుంటాం మనము. ఇక్కడ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ ఏదైతే మెయిన్ జంక్షన్ ఉందో దానికి ప్రభుత్వం మూసివేసింది. ఆ రైల్వే స్టేషన్ మూసివేసి ఇక్కడ చౌకీ అలాగే నైని జంక్షన్ నుండి కూడా మిగతా రైళ్లన్నీ కూడా ఇటు ఉత్తర భారతదేశానికి అలాగే దక్షిణ భారతదేశానికి కూడా అక్కడ నుండి తరలి వెళ్తున్నాయి. సో ప్రస్తుతము ఈ రద్దీ చూస్తుంటే రాత్రి అంతా రేపు మహాశివరాత్రి ఈ నేపథ్యంలో ముందు రోజే ఇక్కడ చేరుకొని రాత్రి ఇవాళ రేపు ఇక్కడ ఉండాలని కూడా ప్రజలందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు బీహార్ రాష్ట్రం నుండి విపరీతంగా ఈ రోజు, అంటే మామూలుగానే బీహార్ నుంచి అలాగే జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు. కానీ ఈ రోజు మాత్రమే ఇటు బీహార్ తో పాటు అలాగే ఢిల్లీ అలాగే ఉత్తరప్రదేశ్ లోని రాష్ట్రంలోని పలు జిల్లాల్లోతో పాటు అలాగే మధ్యప్రదేశ్ వాసులు కూడా ఎక్కువగా ఉన్నారు. అల్పదల్ప అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే రేపు మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చి రేపటి ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఇక్కడ నో వెహికల్ జోన్ గా ఇతర ప్రాంతాల దాదాపు 8 కిలోమీటర్ల మేర సంఘం ఉన్న ఇటు సిక్ కానీ అలాగే